నిర్వహించాలి సివిల్ కోర్టుల కేసులను ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/2023 ఏదైతే ఉందో ఓన్లీ కామన్ మ్యాన్ కి మాత్రమే అది యూజ్, అడ్వకేట్ కి ఏం యూజ్ లేదు. దాంతో పాటు ఎక్కువ అన్యాయం జరిగేది డౌన్ థ్రోడెన్ కమ్యూనిటీ, అంటే ఆర్థికంగా ఎవరైతే బలంగా లేరో వాళ్ళకు మాత్రమే అన్యాయం జరుగుతుంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎవరికి న్యాయం జరుగుతుందంటే ఎవరైతే ధన బలం కానీ బుద్ధి బలం కానీ ఉన్న వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది. రాజకీయ వ్యక్తులు మామూలుగా మీకు తెలిసిందేటివే. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఏం చెప్తుందంటే మియర్ పొసెషన్ అండ్ మియర్ టైటిల్ అండ్ మియర్ మ్యూటేషన్ అనే ఈ 3 పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఉంటే చాలు మీకు టైటిల్ డిక్లేర్ చేస్తామంటున్నారు. అసలుకి అత్యున్నత న్యాయస్థానం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము రీట్రేట్ చేసింది. అసలుకి ది డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ నాట్ కమ్స్ అండర్ ది రెవెన్యూ అథారిటీస్ అనేది రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కు అయినప్పటికీ టైటిల్ డిక్లరేషన్ చేసే హక్కు రెవెన్యూ అథారిటీస్ లేదని సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము రీట్రేట్ చేసి చాలా జడ్జిమెంట్ చెప్పింది. నిన్న లేక మొన్న అంటే ఎస్టర్డే ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఏమని? మియర్ మ్యూటేషన్ అంటే మ్యూటేషన్ అయ్యి టైటిల్ లేక ఉత్త మ్యూటేషన్ ని బేస్ చేసుకొని టైటిల్ డిక్లేర్ చేయకూడదు, రిజిస్ట్రేషన్ కూడా చేయకూడదు, సేల్ కూడా చేయకూడదు అనే రాజ్యాంగం చెప్పినా ప్లస్ అత్యున్నత న్యాయస్థానం చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఏదైతే ప్రభుత్వము ఈ యొక్క చట్టాన్ని తీసుకొని వచ్చి ఒక డైల్యూట్ చేసే విధానంగా ఉంది. ఇది అడ్వకేట్స్ కి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి అర్థమయ్యే విధంగా న్యాయస్థానాలు న్యాయవాదులు మిగతా వాళ్ళందరూ తెలుసుకొని చెప్పాలి అనే బాధ్యత ఉంది. కాబట్టి మేము యొక్క ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ తరఫున ఏదైతే సెక్రటరీ గారు ఉన్నారో ఆయన ఆదేశాల మేరకు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో మొదలు పెట్టాము. మిగతా మా సోదరులంతా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఒక యజ్ఞంగా తీసుకొని ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నాము. పోరాటం భూతవరణ చట్టం రద్దు చేసేంత వరకు, పోరాటం భూతవరణ చట్టం రద్దు చేసేంత వరకు, పోరాటం భూతవరణ చట్టం రద్దు చేసేంత వరకు, భూతవరణ చట్టాన్ని వెంటనే భూతవరణ చట్టాన్ని వెంటనే ఎనికి బండి ఎనికి క్లోజ్ 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 నూతన భూ హక్కు చట్టాన్ని వెంటనే, నూతన భూ హక్కు చట్టాన్ని వెంటనే పోరాటం చట్టాలను రద్దు చేసేంత వరకు, పోరాటం భూతవరణ చట్టాలను రద్దు చేసేంత వరకు. ఇప్పటికే మన
ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ హక్కుల చట్టాలను వెంటనే పోరాడతాం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసేంత వరకు పోరాడతాం. ప్రజా ఆస్తులకు దుర్వినియోగం చేస్తున్న ఏపీ ల్యాండ్ టైటిల్ వెంటనే ట్రిబ్యునల్స్ వద్దు. ట్రిబ్యునల్స్ వద్దు. సివిల్ కోర్టులే ముద్దు. రద్దు చేయాలి. ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వెంటనే జీవోని వెంటనే రద్దు చేయాలి. 512 చేయాలి. ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వెంటనే ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ హక్కుల చట్టాలను వెంటనే ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ హక్కుల చట్టాలను వెంటనే ప్రవేశపెట్టిన భూ హక్కుల చీకటి చట్టాలను వెంటనే అందరూ ఎనికి రాండి కనపడతారా వెంటకే రాండి అంతా ఈరోజు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కోర్టు నందు ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఎందుకోసమంటే గత వారం రోజులుగా ఈరోజు అన్ని బార్ అసోసియేషన్లు కూడా బైకాట్ చేస్తూ విధులు బయట నుంచే నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తీసుకొచ్చే ఈ ప్రభుత్వం ద్వారా నిర్వహించే ఏ ట్రిబ్యునల్స్ తోనే ఈ కేసులు నిర్వహించాలని చెప్పేసి ఈరోజు పూర్తిగా సివిల్ కోర్టుల నుంచి కేసులను ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు వస్తున్నాయి. అదే అందులో భాగంగానే ఈరోజు నిన్న కళ్యాణదుర్గం కోర్టులో కూడా ఒక సూట్ ని రిటర్న్ చేయడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఈరోజు ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కేవలం అధికారులు ఎవరైతే రాజకీయ నాయకులు కనుసన్నల్లో ఎవరికైతే హక్కులు అడుగుతున్నారో వాళ్ళకు మాత్రమే ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా న్యాయం జరిగే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు పేద ప్రజలకు అందరికీ కూడా న్యాయం జరగాలంటే సివిల్ కోర్టుల ద్వారానే న్యాయం జరుగుతుంది. ఈరోజు సివిల్ కోర్టులలో అయితే ట్రయల్ నిర్వహించి దాని ద్వారా ఎవిడెన్స్ ను బట్టి ఈరోజు అధికారులు వాళ్ళకి టైటిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు రాజకీయ పార్టీ నాయకులు లేదంటే భూ కబ్జాదారులు ఎవరైతే పెత్తందారులకు మాత్రమే ఈరోజు అధికార పార్టీ నాయకులకే ఈరోజు ట్రిబ్యునల్స్ లో ద్వారా న్యాయం జరిగే అవకాశం ఉన్నది. దానికి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వ్యతిరేకిస్తున్నాము. అదే విధంగా ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని బార్ అసోసియేషన్లు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు దాదాపుగా 513 జిల్లా సివిల్ కోర్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఈరోజు ఈ సివిల్ కోర్టులు అన్ని కూడా మూతపడే అవకాశం ఉంది. ఈరోజు పేద ప్రజలకు న్యాయం జరగాలంటే సివిల్ కోర్టుల ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుంది. ఈ ట్రిబ్యునల్స్ ద్వారా ఈ రోజు ప్రభుత్వం ఎన్నుకోబడే అధికారుల ద్వారా ఎటువంటి న్యాయం జరుగుతుందో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయమూర్తులతో కానీ లేదంటే న్యాయ మేధావులతో కానీ లేదంటే న్యాయ బార్ అసోసియేషన్లతో ఎవరితో కూడా చర్చించకుండా ఈరోజు ఈ డిసిషన్ తీసుకొని ఈ ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. అక్టోబర్ 31 నుంచి కూడా ఈరోజు అమల్లో వచ్చిందని చెప్పేసి ఈ 512 జీవో నెంబర్ తీసుకొచ్చి ఈరోజు అమలు చేస్తున్నారు. దీన్ని ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. లేదంటే భూ కబ్జాదారులకి లేదంటే బడాబాబులకు మాత్రమే ఈరోజు ఈ పేదల భూములందరూ కూడా ఆక్రమించుకునే అవకాశం ఉంది. అదే విధంగా కొంతమంది చెప్తున్నారు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. అదే విధంగా న్యాయవాదులకు కూడా న్యాయం జరుగుతుందని చెప్తున్నారు. మేము ఏ విధంగా న్యాయం చేస్తున్నారో లేదంటే ఏ విధంగా న్యాయం జరుగుతుందో తెలియజెప్పాలని చెప్పేసి అడుగుతున్నాము. ఏ వ్యక్తితో అడిగినా ఈ మెడకాయ మీద తలకాయ ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను వ్యతిరేకించే అవకాశం ఉంది. ఎందుకోసం అంటే పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే సివిల్ కోర్టుల ద్వారా మాత్రమే న్యాయం జరుగుతాయి తప్ప లేదంటే ఇప్పటికే దాదాపుగా వందల వేల ఎకరాలు కూడా ఈరోజు భూ కబ్జాదారులు లాక్కునే పరిస్థితి ఉంది. దాన్ని ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఈ రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము.